హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం వేస్తానన్నారు కదా, అతను చెప్పినట్టుగానే జూన్ 12 అయితే ఈవినింగ్ వేసి ఉంటారు. అయితే సో నాకైతే ఈరోజు మార్నింగ్ 8:30కి అయితే అమౌంట్ అయితే వచ్చింది. సో ఒక్కొక్క పిల్లలకి 15,000 చొప్పున వేస్తానని చెప్పారు కదా. సో 13,000 అయితే వేశారు. నాకు ఇద్దరు పిల్లలకి కదా, ఇద్దరు పిల్లలకి 26,000 అయితే వేశారు. సో సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కరైతే బ్యాంక్ ఖాతాలంట చెక్ చేసుకోవచ్చు. సో ఏంటంటే, కొంతమందికి వెనకవుతుంది, ముందు అవుతుంది. ఎవరు కూడా టెన్షన్ పడద్దు. సో ఏంటంటే, మీ బ్యాంక్ ఖాతాలోకి తప్పనిసరిగా అమౌంట్ అయితే వస్తుంది. అతను చెప్పినట్టుగానే అతను వేశారు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పేదవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడుతున్నారు. ఇంత అమౌంట్ అయితే వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే అంటే చూసి ఉంటారు. ఏంటంటే ఒకేసారి ఇంత అమౌంట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిల్లల కోసం అయితే నేను రోడ్డు పైన ఒక హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ, చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే, పేదవాళ్ళ లాంటి పిల్లలు వాళ్ళకైతే ఫుడ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 150 ఇచ్చే కన్నా అదే ఫుడ్ బయట కొనేసి ఒక 100 అవని, 200 అవని అదే ఫుడ్ ఒక్క పిల్లకైనా ఒక ఒక్కరికైనా ఇద్దరికైనా హెల్ప్ చేస్తే మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నా నమ్మకం. నేను అందుకోసమైనా హెల్ప్ చేయాలైతే అనుకుంటున్నాను. సో ఎందుకు తను రాగానే ఎలాగ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఈ అమౌంట్ పిల్లలకి బుక్స్ అవి అంటే మనం కొనేసినా కొనకపోయినా అందులో ఎంత అమౌంట్లో ఒక 100 అయినా 200 మిగులుతుంది కదా. మిగలకుండా అలాగ హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతాను. మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఫీల్ అవుతుంది లైఫ్ లాంగ్గా గుర్తుంటుంది నాకు. ఇలా అయితే అందుకోసమైనా మీరు కూడా, నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.